చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు? ఇక్కడ మహిళలకే పెద్దపీట వేస్తున్నాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే అంటున్నాడు. కోటి మహిళలను కోటేశ్వరాలు చేస్తాము ఈ ప్రభుత్వంలో, ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కోటి మహిళలను కోటీశ్వరుల సంగతి పక్కన పెడితే బికార్లు చేయకుండా ఉంటే చాలు. మేము ఆ ప్రభుత్వాన్ని అదే కోరుకుంటున్నాం. కోటీశ్వరుల సంగతి పక్కన పెట్టు కానీ మహిళలని ఇంతవరకు మంచిగా బతికిన మహిళలు కేసీఆర్ ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకొని, కేసీఆర్ కిట్లు తీసుకొని, కళ్యాణ లక్ష్మి తీసుకొని, అవన్నీ తీసుకొని మహిళలు మహారాణులాగా బతికినరు. కానీ మీ ప్రభుత్వంలో ఇవాళ మహిళలందరినీ కూడా బికార్లు చేసే మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఈ వాక్యాలను మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఈరోజు మనం జూబ్లీ హిల్స్ ఎన్నికలు చూసుకుంటే ప్రధానంగా ఒక మహిళ భర్తను కోల్పోయి బయటకు వచ్చి ఒక లీడర్గా నిలబడితే ఆమెని ఒక మినిస్టర్ హోదాలో ఉండి మహిళను కించపరిచే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది మహిళలందరూ కూడా తల వంచుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేము జూబ్లీ హిల్స్ ఎన్నికలతోని మా మహిళా సునీతమ్మని అత్యధిక మెజారిటీతోని గెలిపించి మా విజయ సారథిని జూబ్లీ హిల్స్ జెండా ఎగిరేసే బీఆర్ఎస్ ప్రభుత్వం జెండా ఎగిరేసే బాధ్యత మీ మహిళలు అందరం తీసుకుంటాం. ఇక్కడ రేవంత్ రెడ్డి అంటున్నాడు, కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మా వైపే ఉంటున్నారు. ప్రధానంగా మహిళలను మేము ప్రామాణికంగా తీసుకుంటున్నాం. మహిళలకు ఏది కావాలనుకున్నా అది మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ మహిళలకు ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ వస్తున్నాం కాబట్టి మహిళా ఓట్లు మాకు ప్రధానం. మహిళలు మా వైపు ఉన్నారు, మా ఎంట నడుస్తున్నారు. ఇప్పుడు గెలిచేది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము, మా గెలుపు రేసును అని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే, మీరు మహిళలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా మీరు అమలుపరచలేదు. అమలుపరిచిన హామీను జుట్లు పట్టి కొట్టుకునే విధంగా మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళలకు మీరు అటువంటి స్థాయిని తీసుకొచ్చిండ్రు. ఇంకా హామీలు అంటున్నారు, స్కూటీ విషయం ఎక్కడ పోయింది, తులం బంగారం విషయం ఎక్కడ పోయింది, పెన్షన్ విషయం ఎక్కడ పోయింది, ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలుపరచలేదు. ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని. వాళ్ళు ఇచ్చిన హామీలు మోసపూరితమైనవి అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర మహిళలు అందరూ కూడా గమనిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలు అందరూ కూడా గ్రహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని. ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలే మేము కూడా చెప్తున్నాము, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలే మీకు చెంపపెట్టనిస్తాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాను ఎగ్రవేస్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలే మీకు అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తలదించుకునే విధంగా మా జూబ్లీ హిల్స్ ఎన్నికలే మీకు రిజల్ట్ చూపిస్తాయని చెప్పి మేము చెప్తున్నాం. అంటే ఇక్కడ మీరు డోర్ టు డోర్ బాకీ కార్డ్ అని చెప్పేసి కూడా పంపిణీ చేస్తున్నారట బీఆర్ఎస్ పార్టీ తరఫున నుండి. మరి ఎట్లా స్పందన వస్తున్నది? మేము ఇప్పటి వరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన దాని లోపల ఎవరు చూసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మంచిగా చేసింది, ఎన్ని మంచి పనులు చేసింది అని చెప్పి ఎంతో విధాలుగా స్పందించి ఈ బాకీ కార్డులు ఇస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నీచమైన హామీలు ఇచ్చింది, ప్రజలను ఎంత మంచిగా మోసం చేసింది, ప్రజలను ఎంత మాయ మాటలని చెప్పి మోసం చేసింది. కానీ ఈసారి ఆ విధంగా జరగదు. ఖచ్చితంగా ఈ బాకీ కార్డులు అనేది మాకు ఎట్లాగో అవగాహన ఉంది, ఇంతవరకు ఎంత మోసం చేసిండ్రు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ తిట్టుకుంటూ, అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఒక సీఎమేనా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా, ఇది ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వమేనా, నిజంగా ఇంత నీచమైన ప్రభుత్వం, ప్రజలకు ఇంత ఇబ్బంది పెట్టే ప్రభుత్వం, ఇంత హామీలు ఇచ్చే ప్రభుత్వము, నిజంగా మేము జనాలు అందరూ కూడా ఇవాళ ఒక రియలైజేషన్కి వచ్చేసిండ్రు. నిజంగా మేము ఎంత మోసపోయి ఒక దేవుళ్ళ లాంటి నాయకుడిని, ఒక ప్రజా నాయకుడిని కోల్పోయినాము. ఇవాళ ఈ ఇబ్బందుల పాలు అవ్వడానికి నిజంగా ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడమే అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళ బాధను వెళ్ళబోసుకుంటున్నారు. నిజంగా మేము ఎంత తప్పు చేసినాము, ఈసారి ఇంకా తప్పు చెయ్యము. నెక్స్ట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ విజేతగా ఖచ్చితంగా మా సునీతమ్మనే గెలుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గడపని ఈ మాట అంటున్నారు. అంటే బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపుగా ఎన్ని వేల ఓట్లతో గెలవబోతుందని మీరు అనుకుంటున్నారు? మరి ఎట్లా క్యాంపెయినింగ్ నడుస్తుంది? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారిని తీసుకుంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. 3 సార్లు ఆయన గెలిచిన అభ్యర్థి. ఆయన అతి చిన్న వయసులోనే రాజకీయ అరగేట్రం చేసిన నాయకుడు, ఎంతో అనుభవజ్ఞుడు. ఆయన ఎంతో ప్రజలకి ఎంతో మంచి చేసిండు కాబట్టి ఆయన 3 సార్లు అధికారం చేపట్టడం జరిగింది. ఎంఐఎం ఉన్నా అక్కడ ఏదున్నా సరే ముస్లిం సోదరమణులు అందరూ కూడా మాకు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ సేవలే చాలా అందించిండు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్పందన ఇవాళ మనం చూస్తున్నాము.
మాగంటి గోపీనాథ్ విషయానికి వస్తే మనము ఎప్పుడు పీరియడ్ టర్మ్ టు టర్మ్ తీసుకుంటే ఆయన మెజారిటీ ఎప్పుడు పెరుగుతూనే ఉంది, కానీ ఏ రోజు కూడా ఆయన మెజారిటీ తగ్గలేదు. అంత స్థాయిలో ఉన్న మాగంటి గోపీనాథ్ గారు కోల్పోవడం నిజంగా షేక్పేట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీరని లోటైనా సరే అతి తక్కువ కాలంలోనే నా భర్త సేవలు ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్ ప్రజలకు అందించిండో అదే విధంగా ఒక మహిళగా నేను మీ ప్రజల కోసం మీ మాగంటి గోపీనాథ్ అన్న స్థానంలో నేనుండి మీ సేవలు ఏవైనా సరే, మీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే, ఏదున్నా సరే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఒక మహిళ ముందుకొచ్చి ప్రజల కోసం నేనున్నా అని చెప్పి మాగంటి గోపీనాథ్ ఆశయాలను నిలబెడతామని చెప్పి తను ముందుకు రావడం చాలా గొప్ప విషయం. ఆయన ఒక ప్రజా నాయకుడే కాదు, ఒక సేవకుడులాగా కూడా ప్రజల కోసం ఎంతో సేవాభావంతో ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టి రికార్డ్ బ్రేక్ ఉన్న ఫస్ట్ ఎమ్మెల్యే మన మాగంటి గోపీనాథ్ గారు అనే చెప్పుకోవాలి. ఆ విధంగా తన భార్య కూడా పిల్లలందరూ కూడా మా నాన్న ఆశయాలను మేము నిలబెడతాము, మాకు సహకరించండి, మా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలు మీకు అందరికీ అందినాయి, మా నాన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న మీ సేవలు చేసిందని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పిండ్రు. ఇవాళ నేను చెప్తున్నాను మాగంటినాథ్ గోపీనాథ్ గారి రికార్డ్ బ్రేక్ని మాగంటి సునీత గారు అత్యధిక మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది. అదే అట్లే జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆ అమ్మకి సపోర్ట్ చేయాలని చెప్పి, సునీతమ్మకి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్క సోదరి మనల్ని కోరుకొని అత్యధిక మెజారిటీని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్క ఓటర్ని నేను కోరుకుంటున్నాను.